ఒక్కసారి సునీల్ గారు మా కోసం ఒక్కసారి, ఎందుకంటే ఈ మధ్య రజనీకాంత్ గారు టాలీవుడ్కు రావడం వెళ్ళడం ఎక్కువ జరుగుతుంది ఈవెంట్స్కు. ఒకసారి లేదండి, నేను ఆయన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగపెడతాను కానీ. అవును, వాయిస్ కొంచెం సాధారణంగా స్పీడ్గా ఉంటుంది కదండి. అయితే స్పీడ్ ఉంటుంది. ఆయన వాయిస్ ఏంటంటే క్యారే, సో ఆ డెప్త్లో ఉంటుంది అనమాట. సో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన స్పీడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నా కానీ వాయిస్ అంటే మనకు తెలిసినంతట్లో ఏంటంటే మిమిక్రీ చేస్తుంటారు అందరూ. సో అందరూ వాయిస్ని పట్టుకోలేరు. కొన్ని ఏంటంటే డెప్త్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ చంద్రబాబు గారిని తీసుకున్నాం అనుకోండి, ఆ వాయిస్ చెప్తాం అనుకోండి, ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే మీ అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏంటంటే ఇదే మాదిరిగా సినిమా చూడాలి. అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది. మీరు అందరూ పోయి సినిమా చూస్తేనే మేము ఇంకా ముందుకు వెళ్తాం. జై జన్మభూమి వెళ్ళొస్తాను. బహిర్భూమి. ఒక్కసారి బాలయ్య గారు చెప్తే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఈ వాయిస్ ఉంది కదండి బాబు గారిది, ఇదే వాయిస్కి మళ్ళీ బాలకృష్ణ గారిది టచ్ అవుతుంది. అంటే అదే మీడియంలోనే వెళ్తుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సినిమాలు చేయడం జరిగింది. ఇదే బహిర్భూమి కూడా అక్టోబర్ 4వ తేదీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ప్రేక్షకులు ఆదర అభిమానాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తాను. సో అంటే ఆ వాయిస్ ఈ వాయిస్ అన్నీ అలాగే ఒకే మీడియంలో వెళ్తూ ఉంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే కొన్ని వాయిస్ని ప్రతి ఒక్కరు అన్నీ చేయలేరు. ఇప్పుడు ఆయన సుధాకర్ గారు ఉన్నారు, అబ్బో నీ అబ్బా చెడుగుడు ఆడిచ్చేస్తున్నాడు అబ్బో. అది అట్లా అది ఒకటి. ఇప్పుడు మన ఇంకా జగన్ గారిది అంటే మామూలుగా ఇంకా మీరు ఆవాహించేసుకున్నారు జగన్ గారిని. అదేనండి, మీరందరూ చూడాల్సినటువంటి ప్రక్రియ బహిర్భూమి వచ్చే నెల 4వ తేదీ రిలీజ్ అవుతా ఉంది. మీరందరూ కూడా చూసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బహిర్భూమి సభ్యులకు ఆహ్వానం పలుకుతారని వెళ్ళొషనక వెళ్ళొష చెల్లి వెళ్ళొష ఫ్యాన్ అక్క ఫ్యాన్ అమ్మా అన్నట్టు ఈ మధ్య ఫ్యాన్ అని చెప్తే బయట. థ్యాంక్ యూ జగనన్న. ఓకే, మీ అందరినీ ఏం చేసినా కూడా అండి, డ్రామాలైనా మిమిక్రీ అయినా సినిమా అయినా ఎనీథింగ్ ఏదైనా సరే మిమ్మల్ని నవ్వించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేసేటువంటిది కాదు. మీరు ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని నవ్వించడానికే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలు అర్థం చేసుకుంటారులే. ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో మిమ్మల్ని అంటే ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని మాట్లాడరండి. సో నవ్వించే ప్రయత్నం. అక్టోబర్ 4 మా బహిర్భూమి సినిమా రిలీజ్ అవుతుంది. ఒక మంచి కథ చెప్పబోతున్నాం. ఖచ్చితంగా అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ రావినోత్తల.